నా స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. అయితే ఎగ్జామ్కి లైక్ మోస్ట్ ప్రాబ్లీ ఇవే టాపిక్స్ ఇచ్చాడు కాబట్టి నాకు తెలిసి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చెప్పాడు, కానీ దాంతో పాటు ఎగ్జాస్టిక్ ఒక మెథడ్ అనేసి ఒకటి ఉంది, ఇది కూడా అడగొచ్చు క్వశ్చన్ లో. ఇంకోటి లాసో రిడ్జ్, కే ఫోల్డ్ వ్యాలిడేషన్. అచ్చం కే ఫోల్డ్ వ్యాలిడేషన్, క్రాస్ వ్యాలిడేషన్స్ మనం చేయలేం. దీంతో పాటు ఏదో ఒక మోడల్ కి అయితే ఇంప్లిమెంట్ ఖచ్చితంగా చేయాలా. ఇంకోటి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కి అడగడు క్రాస్ వ్యాలిడేషన్స్, ఎందుకంటే దాంట్లో మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ మోడల్స్ వస్తుంది. ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క వేరియబుల్ యాడ్ చేయటము డిలీట్ చేయటము జరుగుతుంది. ఫార్వర్డ్ లో యాడ్ అవుతుంది, బ్యాక్వర్డ్ లో డిలీట్ అవుతుంది. ఎగ్జాస్టివ్ అంటే రెండు సెలెక్ట్ బై డైరెక్షన్ అనమాట, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కాంబినేషన్ అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక డేటా సెట్ తీసుకున్నాను. దీంట్లో లైక్ అన్ని వేరియబుల్స్ ఉన్నాయి. లైక్ ఏమేం వేరియబుల్స్ ఉన్నాయి, స్ట్రక్చర్ తీసుకుంటే వేరియబుల్స్ వచ్చి జెండర్, ఏజ్, హైట్, ఇంకోటి వెయిట్ డాట్ కేజీ, బిఎంఐ, సబ్జెక్ట్, ఫ్యాట్, మాస్, ఇవన్నీ సంథింగ్ వేరియబుల్స్ ఉన్నాయి. దగ్గర దగ్గర 31 వేరియబుల్స్ ఉన్నాయి. 345 ఉన్నాయి. డేటా నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 345, ఇంకా నంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చి 31, అంటే 31. దీంట్లో ఒకటి మన టార్గెట్ వేరియబుల్. సో నేను ఈ సిచ్యువేషన్స్ లో ఈ డేటా సెట్ లో నేను బిఎంఐని నేను టార్గెట్ వేరియబుల్ గా తీసుకుంటున్నా. లైక్ నేను బాడీ మాస్ ఇండెక్స్ ని ఫైండ్ చేయాలనుకుంటున్నా బేస్డ్ ఆన్ పర్సన్ యొక్క జెండర్, ఏజ్, హైట్, ఫ్యాట్ మాస్, డెన్సిటీ, బోన్ మాస్, బిఎంఆర్ అన్ని మిగతా వేరియబుల్స్ తోటి చూస్తే నేను బిఎంఐ కనుక్కుందామని చూస్తున్నాను. సో కంప్లీట్ గా నా టార్గెట్ వేరియబుల్ వచ్చి ఇంటీజర్, అంటే కంటిన్యూస్ డేటా ఉంది కాబట్టి. సో ఇది రిగ్రెషన్ అన్నమాట. అయితే రిగ్రెషన్ మోడల్స్ అప్లై చేస్తాం. ఆల్రెడీ బేసిక్ గా లైక్ ఎగ్జామ్ లో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇంకోటి మీకు ట్రైనింగ్ టెస్టింగ్ కూడా ఇస్తా అనేసి అని అన్నాడు. సో ఎగ్జామ్ లో ట్రైనింగ్ టెస్టింగ్ ఆ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే మిడ్ తర్వాత మీకు ఆ కాన్సెప్ట్స్ చెప్పాడు కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ అది కూడా అడగచ్చు. అయితే ఇప్పుడు లైక్ ఏంటంటే నాకు 345 శాంపిల్స్ ఉన్నాయి. ఒకవేళ ఇన్ కేస్ ఎగ్జామ్ లో టెస్ట్ డేటా, ట్రైన్ డేటా సపరేట్ ఇచ్చాడు అనుకో, డైరెక్ట్ రీడ్ చేసుకోండి. ఒకవేళ సపరేట్ ఇవ్వలేదు, ఒకటే డేటా ఇచ్చాడు, అదే డేటా సెట్ నుంచి స్ప్లిట్ చేయమన్నాడు అంటే శాంపుల్. లైక్ క్వశ్చన్ ఏంటిదంటే, నాకు మొత్తం 345 శాంపిల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 345 శాంపిల్స్ లో నేను 345 శాంపిల్స్ మండే అయితే నాకు మళ్ళీ శాంపిల్స్ ఉన్నాయి. సో ఆయన ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే నేను శివ అయితే 345 శాంపిల్స్ ఉన్నాయి. 345 శాంపిల్స్ లో 45 శాంపిల్స్ నేను టెస్టింగ్ ఇద్దాం అనుకుంటున్నా, 300 ఏమో ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటున్నా. లేదు నాకు శాంపిల్స్ ఇట్లా కాదు, నేను లైక్ నేను వేరే రకంగా శాంపిల్స్ ని స్ప్లిట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ ఫంక్షన్ శాంపుల్ ఫంక్షన్స్ లోని లైక్ మనకి ఎగ్జామ్ లో శాంపుల్ లో ప్రాబిలిటీ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంది. సో లేదు శాంపుల్స్ ని నేను ఎట్లా స్టిచ్ చేయాలనుకుంటున్నాను అనేసి అంటే, శాంపుల్స్ చింత ఎన్ని శాంపుల్స్ ఉన్నాయో మెన్షన్ చేయాలా. శాంపుల్ లో నంబర్ ఆఫ్ శాంపుల్స్, నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, 345. ఆ రోస్ ని నేను ఇట్లా మెన్షన్ చేస్తున్నా, లేదంటే డైరెక్ట్ 345 మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు
ఈ 45 ఎందుకు పెట్టాను? ఒకవేళ ఇన్ కేస్ నాకు క్లారిటీ ఉంది, లైక్ నేను 45 శాంపుల్స్ నేను ప్రిడిక్షన్ చేసుకుంటాను, మిగతావన్నీ ట్రైనింగ్ ఇస్తాను అనేసి అంటే జస్ట్ 45 పెట్టాలి. లేదు నేను టెస్ట్ డేటాని పర్సంటేజ్ లెక్కన చేస్తాను అంటే ప్రాబిలిటీ అనేసి ఒకటి ఉంది. దాంట్లో ఎంత పర్సంటేజ్ అంటే 30% అంటే 70-30 లేకపోతే 75-25 అని డిసైడ్ చేయాలి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను 25 తీసుకుంటా. కరెక్ట్ ప్రాపర్టీ సైజ్ Because 2 for 274. Only one? No. చేయాలనుకుంటున్నాను. 25% టెస్టింగ్ కి ఇద్దాం అనుకుంటున్నాను. అయితే అప్పుడు ఏం చేస్తామంటే 1:2 ఎన్ని శాంపిల్స్ ఉన్నాయి అది ప్లస్ ఇప్పుడు 0.25 అనుకుందాం. అంటే 25 ఇంటూ నంబర్ ఆఫ్ రోస్. క్యాలిక్యులేషన్ చేస్తే పాయింట్ 25 ఇంటూ ఇది 45 దగ్గర 86 వేరియబుల్స్. అంటే 86 వేరియబుల్స్ టెస్టింగ్ కి వెళ్తున్నాయి. ఏంటంటే 25% టెస్టింగ్ అనమాట. ఒకవేళ నేను 25% పర్సంటేజ్ లెక్కను చూసుకుంటా అంటే ఈ ఫార్ములా రాయాలా, శాంపుల్స్ ఇస్ ఈక్వల్ టు 1:10 లేదంటే నంబర్ ఆఫ్ రోస్ అది కూడా పెట్టినా వస్తుంది. ఇది జస్ట్ ఇది ఒక్కటే చేంజ్ చేయాలా. నీకు 25% టెస్టింగ్ ఇవ్వాలనుకుంటే 25% 0.25 ఇంటూ నంబర్ ఆఫ్ రోస్ అది మల్టిప్లై చేస్తాం. సో ర్యాండమ్ గా ఎన్ని వస్తాయి దగ్గర 86 శాంపుల్స్ చూడు. ఈ 1 నుంచి
ఇది 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 86 శాంపుల్స్ వచ్చినాయి. సో 86 శాంపుల్స్ టెస్టింగ్ ఇస్తున్నాం. ఎట్లా 25% వస్తాయి. ఒకవేళ అట్లా కాదు, ప్రొఫెసర్ లైక్ మెన్షన్ చేస్తాడు 345 లో 45 శాంపుల్స్ టెస్టింగ్ తీసుకోమన్నాడు అంటే జస్ట్ కామా 45 పెడతాం. దానికి దీనికి డిఫరెన్స్ అదే. 25% లెక్కనిస్తే ఇది యూజ్ చేయాలా, లేదు పర్సంటేజ్ లెక్కన కాదు, జస్ట్ నాకు ఇన్ని శాంపుల్స్ కావాలి అంటే 45 అంటే 45. ఇంకోటి, సరే శాంపుల్స్ 25% అంటున్నాం, మనకి 86 శాంపుల్స్ వచ్చినాయి, ఇక్కడ 86 నంబర్స్ ఉన్నాయి, మళ్ళీ ఈ నంబర్స్ ఏంటిది అనేసి అర్థం ఏంటిదంటే, ఇప్పుడు డేటాకి ఇప్పుడు ఈ డేటా ఉంది, ఈ డేటాలో ఫస్ట్ రో ఒక నంబర్, సెకండ్ రో ఒక నంబర్, ఇది థర్డ్ రో, ఇది నంబర్ 1, ఇది నంబర్ 2, ఇది నంబర్ 3, అట్లా ఒక కాలం వైస్ ఉంటుంది. అంటే రో వైస్ చూసుకుంటే ప్రతి దానికి ఒక మ్యాట్రిసెస్ లో కానీ ఎట్లా అంటే 1, 2, 3 అనేసి ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అంతే. ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది రో నంబర్ అనమాట. అయితే ఇదిగో 10th రో, 2, 1, 4th రో, అట్లా ర్యాండమ్ శాంపుల్స్ గా ఈ శాంపుల్స్ టెస్టింగ్ కి వెళ్తున్నాయి. సో క్వశ్చన్ ఇట్లా అడగవచ్చు, లైక్ ఏంటంటే నాకు డేటాని స్ప్లిట్ చేయండి. ఎట్లా స్ప్లిట్ చేస్తారు అంటే, లేదు మొత్తం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెట్ నంబర్ ఆఫ్ రోస్, అంటే నంబర్ ఆఫ్ రోస్ లైక్ ఏంటంటే 600 ఉన్నాయి, 600 లో ఒక 100 చేయండి అంటే అప్పుడు ఇక్కడ 100 పెడతాం. కానీ మన సినియారియోలో 345 ఉంది కాబట్టి నేను 45 అని మెన్షన్ చేస్తున్నాను కాబట్టి 45. లేదు ఇక్కడ నేను 100 అన్నాను అనుకో 100. ఒకవేళ 345 లో 100 తీసేస్తే ఎంత, 245. సో 245 ట్రైనింగ్కి వెళ్తుంది. సో నా సినారియోలో ఇప్పుడు నేను 45 తీసుకుంటున్నాను. ఇది లేదు నాకు పర్సంటేజ్ లెక్కన కావాలి, లైక్ ఏదంటే 80% ట్రైనింగ్కి వెళ్ళాలా, 20% టెస్టింగ్ అంటే 20% టెస్టింగ్ అనుకో, 0.2 ఇంటూ అది చేసాం అనుకో, శాంపుల్స్ ఎన్ని వస్తాయో చూడాలి. ఇన్ని శాంపుల్స్ వస్తాయి. 0.2కి ఎంత క్యాలిక్యులేట్ చేస్తే 69 శాంపుల్స్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నా సినారియోలో నేను లైక్ పర్సంటేజ్ లెక్కని తీసుకోవట్లేదు, ఎందుకంటే పర్సంటేజ్ లెక్క తీసుకోవాలంటే డేటా ఎక్కువ కావాలి, లేదు డేటా ఎక్కువ కావాలా. సో ఒకవేళ తక్కువ డేటాతో చేయమన్నా చేస్తాము, కానీ నేను లైక్ సినారియోలో 45 తీసుకొని చేస్తున్నాను. అంటే 45 శాంపుల్స్ టెస్టింగ్ ఇస్తున్నాను, 300 శాంపుల్స్ ట్రైనింగ్ ఇస్తున్నాను. సో 45 శాంపుల్స్ ఇస్తున్నాం కాబట్టి దాని యొక్క 45 శాంపుల్స్ యొక్క ర్యాండమ్ గా నంబర్స్ చూద్దాం. సో 8th రో, 19th రో, 92, 244 ఇట్లా ర్యాండమ్ గా ఒక 45 రోస్ సెలెక్ట్ చేసింది. ఇవి టెస్టింగ్కి వెళ్తున్నాయి. ఇవి తప్ప మిగతావన్నీ ట్రైనింగ్కి వెళ్తున్నాయి. అవి ఎట్లా పంపిస్తామో చూద్దాం. ఇంకోటి, నా డేటా సెట్ లో క్వశ్చన్ ఇట్లా కూడా అడగచ్చు, ఇన్ని ఉన్నాయి కదా వేరియబుల్స్, అన్ని వేరియబుల్స్ యూస్ లేదు ప్రిడిక్షన్స్ చేయడానికి. ఒకవేళ ఎగ్జామ్ లో ప్రొఫెసరే మెన్షన్ చేస్తాడు ఇన్ని వేరియబుల్స్ వద్దు, నాకు కొన్ని వేరియబుల్స్ తోటి ప్రిడిక్షన్స్ చేయండి అనేసి అంటాడు. ఇది కూడా ఒక పాసిబిలిటీ ఉంది. అప్పుడు ఏం చేస్తాము, ఈ వేరియబుల్స్ తీసుకోండి అనేసి ఒకవేళ ఎగ్జామ్ లో క్వశ్చన్ లో మెన్షన్ చేస్తే ఈ వేరియబుల్స్ తీసుకోండి అనేసి మెన్షన్ చేసి బిఎంఐని టార్గెట్ గా తీసుకొని మిగతావన్నీ ఇవి ఇన్పుట్ తీసుకోమంటే అప్పుడు ఏం చేస్తామంటే డేటాని ఇక్కడ చూడు కామా పెట్టాము, కామాకి ముందు ఏంటిదంటే రోస్, కామాకి తర్వాత ఏంటంటే కాలమ్స్. సో ఇక్కడ పెట్టామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక చూపిస్తా, డేటా ఇప్పుడు ఇచ్చేసి సి కామా 1 to 10. చూడు ఫస్ట్ 10 వచ్చినాయి, ఎందుకు నేను సి 1 to 10 పెట్టా. కామాకి ముందు పెడితే ఏంటంటే రోస్, కామాకి తర్వాత పెడితే కాలమ్స్. సో కామాకి ముందు పెట్టాను కాబట్టి 10 రోస్ వచ్చాయి. అన్ని వేరియబుల్స్ వచ్చినాయి, చూడు 31 వేరియబుల్స్ వచ్చినాయి. కామా తర్వాత ఒకవేళ నంబర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వచ్చు. ఎట్లా అంటే డేటా సి పర్టికులర్ కాలమే కావాలి అనేసి అని అనుకుంటే
పర్టికులర్ కాలంకి ఒక నంబర్ ఉంటుందిగా, ఆ నంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదిగో ఈ కాలంలో ఇదిగో 2, 3, 5 సంథింగ్ ఒక ర్యాండమ్ గా తీసుకుందాం. 2, 3, 5, 7 తీసుకుందాం. 2, 3, 5 ఏదో చూద్దాం. ఏజ్ ఇది 2, ఇది 3, ఇది 5, ఇది 7. ఈ కాలమ్సే చూపిస్తారు చూడు. ఏజ్, హైట్, బిఎంఐ, ఎఫ్ఎం. నేను అవే చెప్పాను 2, 3, 5, 7 అవే వచ్చాయి. సో ఇట్లా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. లేదు నాకు కాలం నేమ్స్ తెలుసు అనుకుంటే జస్ట్ సి ఆఫ్ ఆ కాలం నేమ్స్ ఇచ్చేసేయాలి. కాలం నేమ్స్ తెలియదు, జస్ట్ నాకు ఆ పర్టికులర్ పొజిషన్ తెలుసు అనుకుంటే ఆ పొజిషన్ అన్న పెట్టొచ్చు. సో మన కేసులో లైక్ ఏంటంటే నాకు ఇక్కడ క్వశ్చన్ లో మెన్షన్ చేశాడు క్లారిటీగా ఈ వేరియబుల్స్ తీసుకోండి అనేసి క్వశ్చన్ లో మెన్షన్ చేశాడు కాబట్టి నేను డైరెక్ట్ తీసేసుకోండి ఇక్కడ సి ఆఫ్ అని పెట్టేసి. ఇప్పుడు నా డేటాలో ఇప్పుడు ఇవి ఉన్నాయి, మిగతావన్నీ కాలమ్స్ నేను తీసేసా. ఇప్పుడు నాది ఇది మాడిఫైడ్ డేటా. సో ఇందులో ఎన్ని ఉన్నాయి, 345 రోస్ ఉన్నాయి, కాలమ్స్ వచ్చి 7 కాలమ్స్, 1, 2, 3, 4, 5, 6, 7 కాలమ్స్, 345 ఉంది. మళ్ళీ ఇక్కడ నువ్వు శాంపుల్స్ తీసుకున్నావు కదా 45, ఇక ఎక్కడ యూస్ చేస్తున్నావు అనేసి క్వశ్చన్ రావచ్చు. అవి చూపిస్తా ఎక్కడ యూస్ చేస్తాను. సో మన క్వశ్చన్ ప్రకారం ఏంటంటే నేను శాంపుల్స్ ఎన్ని శాంపుల్స్ ట్రైనింగ్ కి ఇవ్వాలి, టెస్టింగ్ కి ఇవ్వాలి డిక్లేర్ చేశాను. ఏ ఫీచర్స్ నేను మోడల్ ఇంప్లిమెంట్ చేయడానికి క్వశ్చన్ లో మెన్షన్ చేస్తాడు, ఏ ఫీచర్స్ యూస్ చేయాలని చెప్పేసి ఆ ఫీచర్స్ తోటి నేను డేటాని సార్ట్ అవుట్ చేశాను, డేటాని క్లీన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ సబ్సెట్ సెలెక్షన్స్. సబ్సెట్ సెలెక్షన్స్ లో మనకి ఇక్కడ ఒక హెల్ప్ బాక్స్ ఉందిగా, ఈ హెల్ప్ బాక్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ చేస్తే ఇప్పుడు చూడు ఇక్కడ ఇగో ఎక్స్ డేటా సంథింగ్ ఇవన్నీ ఇచ్చింది. ఎక్స్ ఏంటిది ఫార్ములా, ఇక్కడ డేటా ఈజ్ ఈక్వల్ టు డేటా పెడతాం. ఎన్వి మ్యాక్స్ నంబర్ ఆఫ్ వేరియబుల్, మాక్సిమం వేరియబుల్స్ ఎన్ని ఇన్పుట్ ఇస్తున్నాం అనేసి. మనకి మిగతా వాటితో సంబంధం లేదు, మనకి మెథడ్ కూడా కావాలా. మెథడ్ ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ. మెథడ్ ఏం మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ ఎగ్జాస్టివ్ తీసుకుంటది. బై డిఫాల్ట్ ఎగ్జాస్టివ్ తీసుకుంటది. ఇక్కడ మెన్షన్ చేస్తాడు ఎక్కడ, ఇదిగో ఎగ్జాస్టివ్ సెర్చ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇక్కడ మెన్షన్ చేసినట్లేదు. బై డిఫాల్ట్ అయితే ఎగ్జాస్టివ్ తీసుకుంటది. సో ఎగ్జామ్ లో అంటే మీకు క్లాస్ నోట్స్ లో అయితే ఉంది ఒక పాసిబిలిటీ ఎగ్జాస్టివ్ మెథడ్ డిఫాల్ట్ లేదు, ఎగ్జాస్టివ్ మెథడ్ అడగలేదు, ఫార్వర్డ్ యూస్ చేయమన్నాడు అంటే కామా మెథడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్వర్డ్. ఒకవేళ ఫార్వర్డ్ మెథడ్ యూస్ చేయాలనుకుంటే ఫార్వర్డ్ వచ్చేస్తుంది. లేదు ఫార్వర్డ్ వద్దు, బై డిఫాల్ట్ నేను ఎగ్జాస్టివ్ మెథడ్ యూస్ చేస్తా అంటే ఇదిగో ఇక్కడ వచ్చేస్తుంది. అది ఇదిగో ఆల్గరిథం వచ్చి ఎగ్జాస్టివ్. ఇది ఇంకోటి ఇదిగో నా డేటా ఇక్కడ ఫామ్ లో చూస్తే బిఎంఐ కామా డాట్ పెట్టేశాడు. డాట్ ఎందుకు పెట్టానంటే క్వశ్చన్ లో నాకు ఈ వేరియబుల్స్ సెలెక్ట్ చేసుకోమని చెప్పి డేటాని సార్ట్ అవుట్ చేయమన్నాడు. సో నేను డేటాని సార్ట్ అవుట్ చేశాను కాబట్టి ఇక్కడ డాట్ పెట్టుకున్నా. లేదు నేను ఈ ఫుల్ డేటా ఉంది, ఈ ఫుల్ డేటా తోటి లైక్ ఇన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఇన్ని వేరియబుల్స్ లో ఆ సెలెక్టెడ్ వేరియబుల్స్ ని నేను తీసుకుంటా అంటే డేటాని అట్లా సార్ట్ అవుట్ చేయకుండా ఉంటే ఇక్కడ ఆ ఫామ్ లో రాయాల. ఏది ఏజ్ ఉంటే ఏజ్ ప్లస్ బిఎం అదే ఏజ్ జెండర్ ప్లస్ అట్లా యాడ్ చేసుకుంటూ పోవాలి. సో మన డేటాని సార్ట్ అవుట్ చేసాం కాబట్టి ఏ వేరియబుల్స్ తీసుకోవాలో డేటాని సార్ట్ అవుట్ చేసాం కాబట్టి డైరెక్ట్ డాట్ పెట్టేసాను. ఇంకోటి నేను ట్రైనింగ్ తీసుకున్నా మైనస్ పెట్టాను కాబట్టి మైనస్ టెస్ట్ ఇండెక్స్ లో 45 శాంపుల్స్. -45 అంటే ఏంది, 345 లోకి వెళ్ళి 45 తీసేస్తే 300 శాంపుల్స్. ఆ 300 శాంపుల్స్ ఇక్కడ వచ్చేస్తాయి.
ఇంకోటి ఎన్వి మ్యాక్స్ 6 పెట్టా. 6 ఎందుకు పెట్టాను? నా టార్గెట్ వేరియబుల్ తీసేస్తే ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. నా టార్గెట్ వేరియబుల్ తీసేస్తే 6 ఉన్నాయి. సో నేను 6 పెట్టా. సో నాది నేను బై డిఫాల్ట్ సింపుల్ మోడల్ బిల్డ్ చేస్తాను. ఎగ్జాస్టివ్ టెక్నిక్ యూజ్ చేసి ఎగ్జాస్టివ్ మెథడ్ యూజ్ చేశాను. దాంతో లైక్ నాకు ఎగ్జామ్ లో క్వశ్చన్ కూడా అడగొచ్చు. ఇంకోటి సమ్మరీ ఎప్పుడు యూజ్ చేసుకోవాలా, సమ్మరీ ఎప్పుడు యూజ్ చేసుకోవాలా, సమ్మరీ లేనిది మనకి ఒక్కొక్క ఇటరేషన్ లో ఏం జరుగుతుంది ఏందనేసి ఒక క్లారిటీ వస్తుంది. చూడు, ఫస్ట్ ఇటరేషన్ లో ఏం తీసుకున్నారు, సెకండ్ ఇటరేషన్ లో ఏం యూజ్ చేశారు, థర్డ్ ఇటరేషన్ లో ఏమేం వేరియబుల్స్ యూజ్ చేశారు. ఫస్ట్ ఇటరేషన్ లో స్టార్ ఎక్కడ ఉంది? ఫ్యాట్ మాస్క్ ఉంది. అంటే ఫస్ట్ దాంట్లో ఉట్టి ఫ్యాట్ మాస్క్ తీసుకున్నాడు, బిఎంఐ ఫ్యాట్ మాస్క్ తీసుకున్నాడు. సెకండ్ ఇటరేషన్ లో ఎఫ్ఎం డబ్ల్యూకేజీ తీసుకున్నాడు. కానీ బ్యాక్వర్డ్ లో ఏంది? ఫార్వర్డ్ లో ఫస్ట్ ఇది తీసుకున్నాడు అనుకో, నెక్స్ట్ దీంతో పాటు ఇంకొక వేరియబుల్ తీసుకుంటాడు, దీంతో పాటు ఇంకొకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎం తీసుకున్నాడు. లేదు, థర్డ్ ఇటరేషన్ లో ఇది ఇంకొకటి, అట్లా ఒక్కొక్క స్టెప్ లో యాడ్ అవుతుంది. కానీ ఇది ఎగ్జాస్ట్ ఏంటంటే బోత్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు టెక్నిక్స్ యూజ్ అవుతుంది. ఇది బై డైరెక్షనల్ అనమాట. సో ఇంకోటి క్రైటీరియా ఇస్తాడు. లైక్ ఏంటంటే మోడల్స్ లో నాకు లైక్ అడ్జసెంట్ ఆర్ స్క్వేర్ బేస్డ్ ఆన్ అడ్జసెంట్ ఆర్ స్క్వేర్ తీసుకొని బెస్ట్ మోడల్ తీయమంటారు. అప్పుడు విచ్ డాట్ మీన్ డాట్ ఫుల్. ఇంకోటి సమ్ డాట్ ఫుల్ ఎందుకు తీసుకున్నా? ఈ సమ్మరీ తీసుకున్నాం కదా, ఈ సమ్మరీకి డాలర్ సింబల్ పెట్టామనుకో ఏమేం వేరియబుల్స్ ఏమున్నాయి అనేసి చూస్తాం. ఆర్ స్క్వేర్, సమ్ ఆఫ్ స్క్వేర్స్, అడ్జసెంట్ ఆర్ స్క్వేర్, సిపి, బిఐసి ఇవి ఉన్నాయి. సో క్రైటీరియా మెన్షన్ చేస్తాడు. లైక్ ఏంటంటే బేస్డ్ ఆన్ అడ్జసెంట్ ఆర్ స్క్వేరా, బిఐసియా, ఏఐసియా, సిపి అని మెన్షన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ సిపి అందాం, సిపి వాల్యూస్ తీసుకుందాం బేస్డ్ ఆన్ ఈ క్రైటీరియా. ఇంకోటి సిపికి మనకి కొన్ని లైక్ ఏంటంటే మ్యాక్స్ ఎప్పుడు తీసుకోవాలా, మిన్ ఎప్పుడు తీసుకోవాలా అనేసి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ డాట్ డాలర్ సింబల్ సమ్ డాట్ డాలర్ సిపి అడగడు, జస్ట్ ఈ బేస్డ్ ఇవి అడుగుతాడు. లైక్ 3 క్రైటీరియాస్ ఉన్నాయి. ఒకవేళ అడ్జసెంట్ ఆర్ స్క్వేర్ అన్నాడు అంటే డాలర్ సింబల్ అడ్జసెంట్ ఆర్ స్క్వేర్ పెట్టాలి. లేదు ఆర్ స్క్వేర్ యూజ్ చేసామంటే ఆర్ స్క్వేర్ పెట్టాలి. లేదు బిఐసి అంటే బిఐసి. ఈ 3 తప్ప ఇంకో క్రైటీరియా ఏంటంటే ఏఐసి మనకు ఉండదు. ఏఐసికి సపరేట్ లాజిక్ రాయాలా, అలా అది కూడా చూద్దాం. అయితే మనకి దీంట్లో ఉంది ఏంటంటే ఈ 4 క్రైటీరియా తప్ప ఇంకో క్రైటీరియా అడగడు మోడల్ ని బెస్ట్ మోడల్ తీయమంటేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ దాంట్లో నేను అడ్జసెంట్ ఆర్ స్క్వేర్ తీసుకుంటున్నా, ఆర్ స్క్వేర్ బిఐసి పక్కన పెట్టేస్తున్నాను, అడ్జసెంట్ ఆర్ స్క్వేర్ తీసుకుంటున్నాను. అడ్జసెంట్ ఆర్ స్క్వేర్ యూజ్ చేసుకొని బెస్ట్ మోడల్ ప్రిడిక్ట్ చేస్తున్నాను. సో అడ్జసెంట్ ఆర్ స్క్వేర్ లో మనకి 6 మోడల్స్ వస్తాయి కాబట్టి 6 వాల్యూస్ వస్తాయి. దీంట్లో మాక్సిమం ఎక్కువ దేనికి ఉంది? ఇంకోటి అడ్జసెంట్ ఆర్ స్క్వేర్ కి మాక్సిమం తీసుకోవాలా.
adjacent R square కి మాక్సిమం తీసుకుంటాం. మినిమం వచ్చి ఏఐసి బిఐసి ఇది క్రైటీరియా. అయితే అడ్జసెంట్ ఆర్ స్క్వేర్ కి మాక్సిమం చూస్తాం. ఆర్ స్క్వేర్ అడ్జసెంట్ ఆర్ స్క్వేర్ మాక్సిమం ఉండాలి. ఎందుకంటే మన మోడల్ బెస్ట్ మోడల్స్ ఎక్కడ అంటే అడ్జసెంట్ ఆర్ స్క్వేర్స్ ఇవి ఎక్కువ ఉండాలి. ఇంకోటి బిఐసి పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మినిమం ఉండాలి బెస్ట్ మోడల్స్ కి. సో మన అల్టిమేట్ ఏం లేదంటే బెస్ట్ మోడల్. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ క్రైటీరియా అయింది అడ్జసెంట్ ఆర్ స్క్వేర్. సో నేను అడ్జసెంట్ ఆర్ స్క్వేర్ తీసుకుంటే నాకు 4th వచ్చింది. దాని యొక్క కోఎఫిషియన్స్, ఆ కోఎఫిషియన్స్ ఇవి వచ్చినాయి. సో ఇప్పుడు దాని కరస్పాండింగ్ ఆర్ స్క్వేర్ చూద్దాం. ఆర్ స్క్వేర్ వచ్చి సంథింగ్ 79% ఉంది. ఇది ఫస్ట్ది. ఈ 79% ఎట్లా వచ్చింది? ప్రిడిక్షన్స్. అది కూడా ఏది? ట్రైనింగ్ డేటా తోటి ప్రిడిక్షన్స్ చేసినప్పుడు 79 వచ్చింది. సో టెస్టింగ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? టెస్టింగ్ కూడా చూపిస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాస్టివ్ కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫార్వర్డ్ యూజ్ చేస్తాం. సేమ్ కాకపోతే మెథడ్ ఫార్వర్డ్ పెడతాం. ఇన్పుట్ వేరియబుల్ 6 పెట్టాము. నెక్స్ట్ ఇక్కడ క్రైటీరియా నేను ఏఐసి తీసుకున్నా. సేమ్ అప్రోచ్ ఏఐసి కాన్సెప్ట్. ఏఐసికి లాజిక్ రాయాల. ఏఐసి ఫార్ములా వచ్చేసి ఇది ఏఐసి is equal to -2 into log likelihood ప్లస్ 2 into k. ఇది మన ఫార్ములా టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేస్తాడు. ఇది ఫార్ములా. ఇది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏఐసికి బిఐసికి డిఫరెన్స్ ఏంటంటే ఏఐసి కంప్లీట్ గా ప్రిడిక్టర్స్ నంబర్ ఆఫ్ వేరియబుల్స్ మీద డిపెండ్ అవుతుంది. బిఐసి ఏంటంటే ఎన్ని ఇన్పుట్ వేరియబుల్స్ ఇస్తామో పట్టించుకోదు. బిఐసి కంప్లీట్ గా మోడల్ మీద డిపెండ్ అవుతుంది. ఏఐసి ఎన్ని ఇన్పుట్ వేరియబుల్స్ ఇస్తున్నాము మోడల్ మీద, రెండింటి మీద డిపెండ్ అవుతుంది. సో ఏఐసికి పక్కా లాజిక్ రాయాలా. ఏఐసి వాల్యూస్ మనకి బై డిఫాల్ట్ లేదు. ఏఐసి వాల్యూస్ కి ఇది లాజిక్. సో నేను ఫార్వర్డ్ యూజ్ చేస్తాను. లేదు మీరు ప్రీవియస్ ఎగ్జాస్టిక్ మెథడ్ యూజ్ చేస్తా అంటే జస్ట్ ఇది ఫార్వర్డ్ సమ్మరీ ఉంది కదా, ఇక్కడ తీసేసి ఆ ప్రీవియస్ మెథడ్ యొక్క సమ్మరీ పెట్టేసాను, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మినిమం చూపించాలి. బెస్ట్ మోడల్ కి మినిమం ఎంత? 4 వచ్చింది. దాని యొక్క కోఎఫిషియన్స్ దాని యొక్క కరస్పాండింగ్ ఆర్ స్క్వేర్ యూజ్ చూద్దాం. ఆర్ స్క్వేర్ 79 వచ్చింది. సో ఫస్ట్ దానికి ఎంత వచ్చింది? ఫస్ట్ దానికి 79.44 వచ్చింది. సెకండ్ది సెకండ్ది 79.44, అది కూడా. నెక్స్ట్ ఇంకోటి సేమ్ అప్రోచ్ బ్యాక్వర్డ్ యూజ్ చేయమన్నాడు అనుకో, ఇక్కడ ఫార్వర్డ్ తీసేసి బ్యాక్వర్డ్ పెట్టు. ఇంకొక కాన్సెప్ట్, ఇంకొక పాసిబిలిటీ ఎట్లా అడగచ్చు అంటే, సరే నాకు సరే ఇప్పుడు దాకా ఏంటంటే లైక్ అన్ని ఏమంటావు అంటే 1 డిగ్రీ అంటే 1 డిగ్రీ తీసుకున్నాం, 2 డిగ్రీస్ తీసుకోలేదు. ఇప్పుడు ఇంటరాక్షన్ టర్మ్స్ పాలినామియల్స్ 2 కన్సిడర్ చేయండి అంటాడు. 2 మెన్షన్ చేసినప్పుడు పాలినామియల్ ఇంటరాక్షన్ టర్మ్స్ లైక్ మనం టూ వేస్ లో
ఈ కాంబినేషన్స్ అదే పాలినామియల్స్ ఇంటరాక్షన్ టర్మ్స్ ని బిల్డ్ చేయొచ్చు. ఒకటి పాలీ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఇంకోటి పాలియం ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే పాలీ వచ్చి యూనివేరియేట్ అన్నమాట. వేరియబుల్స్ మొత్తం యూనివేరియేట్ టెస్టింగ్ వాటికి సంబంధించింది. పాలియం వచ్చి మల్టీవేరియేట్, అంటే యూనివేరియేట్ ఏంటంటే సింగిల్ వేరియబుల్స్, మల్టీవేరియేట్ ఏంటంటే మల్టిపుల్ అంటే మోర్ దెన్. సో మనం పాలీ యూజ్ చేయొచ్చు, పాలియం యూజ్ చేయొచ్చు, రెండు యూజ్ చేయొచ్చు. సో ఎగ్జామ్ లో వాడు మెన్షన్ చేస్తాడు అనుకో, పాలినామియల్స్ కన్స్ట్రక్ట్ చేయమని చెప్పేసి పాలీ యూజ్ చేయొచ్చు, లేదంటే పాలియం యూజ్ చేయొచ్చు. మనకి డిఫరెన్స్ ఏంటంటే ఇంకోటి డిగ్రీస్, ఎన్ని డిగ్రీస్ మెన్షన్ చేస్తున్నాడు, 3 డిగ్రీసా, 4 డిగ్రీసా, 5 డిగ్రీసా. మనకే సిచ్యువేషన్ లో లైక్ 2 డిగ్రీస్ అందాం, నేనైతే 2 డిగ్రీస్ తీసుకున్నా. లేదు ఎగ్జామ్ లో 3 డిగ్రీస్ అంటాడు, లేదు 5 డిగ్రీస్ అన్నాడు అనుకో, జస్ట్ ఈ డిగ్రీస్ ప్లేస్ లో నంబర్ చేంజ్ అయ్యింది. తర్వాత రా ఈజ్ ఈక్వల్ టు ట్రూ. రా ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఎందుకు పెట్టాను, ఇక్కడ చూస్తే పాలియం రెండు ఉన్నాయి. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తాడు పాలియం డిఫరెన్స్ ఏందనేసి. ఇక్కడ పాలీ ఈస్ జస్ట్ కన్విన్స్ wrapper ఫర్ పాలియం, కోఎఫిషియన్స్ ఈస్ ఇగ్నోర్డ్ పాలియం లో. ఇంకోటి రా ఈజ్ ఈక్వల్ టు ట్రూ, రా ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. రా వచ్చేసి ట్రూ పెట్టామనుకో మనకి రా పాలినామియల్స్ వస్తుంది. రా ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ పెట్టామనుకో ఆర్థోగోనల్ పాలినామియల్స్ వస్తుంది. మనకి ఏంటంటే క్వశ్చన్ లో లైక్ మెన్షన్ చేస్తాడు, రా వేరియబుల్స్ యూస్ చేయమన్నాడు అనుకో, రా ఈజ్ ఈక్వల్ టు ట్రూ పెట్టండి. ఒకవేళ లేదు ఆర్థోగోనల్ పాలినామియల్స్ యూస్ చేయమన్నాడు అనుకో, ఫాల్స్ పెట్టాడు. రెండు సిచ్యువేషన్స్ చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ట్రూ చూద్దాం, అంటే రా పాలినామియల్స్ చూద్దాం. అంటే లైక్ మన ఇన్పుట్ డేటా ఎట్లా ఉంది, కన్సోల్ డేటా. మన ఇప్పుడు డేటా ఎట్లా ఉంది, ఇప్పుడు 2, 4 ఈ టర్మినాలజీస్ లో ఉంది. ఒకసారి మనం అన్ని వేరియబుల్స్ తీసుకోవట్లేదు కదా, జస్ట్ కొన్ని వేరియబుల్స్. ఇప్పుడు 23 ఉంది. టర్మినాలజీలో ఏమవుతుంది, ఇది 23 కాస్త 23 స్క్వేర్స్, 26 క్యూబ్స్ అట్లా వస్తుంది. ఇంకోటి లాజిక్ రాస్తాను ఇక్కడ. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నా యొక్క డేటాని కంప్లీట్ గా మ్యాట్రిక్స్ లో కన్వర్ట్ చేస్తున్నాను. ఏ డేటా 1 అంటే నేనైతే ఏదైతే వేరియబుల్స్ ని షార్ట్ లిస్ట్ చేస్తానో ఆ డేటా, అంటే 6 వేరియబుల్స్, ఇది 7 వేరియబుల్స్ ఉన్నాయి కదా, -1 పెట్టా. -1 ఎందుకు పెట్టాను, కామా తర్వాత ఇండికేషన్ ఏంటిది, కాలమ్స్ లో ఫస్ట్ కాలం ఉంది, దానికి మైనస్ పెట్టా, అంటే ఫస్ట్ కాలం తీసేయనేసి. లేదు ఇక్కడ జస్ట్ మైనస్ తీసేసాను అనుకో, ఫస్ట్ కాలం ఒక్కటే వచ్చింది, ఇది ఫస్ట్ కాలం అనమాట. ఫస్ట్ కాలం తప్ప అన్ని కావాలంటే -1. లేదు ఫస్ట్ కాలం కాకుండా సెకండ్ కాలం తీసేయ అన్నాడు, ఇది లేదు నాకు ఫస్ట్ కాలం సెకండ్ కాలం రెండు తీసేయాలా, అప్పుడు C1 C(1, 2). అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ కాలం సెకండ్ కాలం తీసేస్తారు, చూసారా ఏజ్ పోయింది, జస్ట్ మిగతా 4 కాలమ్స్ వచ్చాయి. సో ఇప్పుడు నా సినారియోలో ఏంటంటే ఫస్ట్ కాలం తీసేస్తాను, ఫస్ట్ కాలం తీసేసి ఆ పాలినామియల్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు, ఆ పాలినామియల్స్ కన్స్ట్రక్ట్ చేస్తాను. సెకండ్ దాంట్లో ఏమవుతుందంటే ఈ రా పాలినామియల్స్ లో మన టార్గెట్ వేరియబుల్ లేదు, టార్గెట్ వేరియబుల్ ని కూడా యాడ్ చేసేది ఇది ఇక్కడ C బైండ్ యూస్ చేసి ఫంక్షన్. తర్వాత
ఇది ఎందుకు యూజ్ చేస్తాను, యాజ్ డాట్ డేటా ఫ్రేమ్ ఎందుకు యూజ్ చేస్తాను అంటే ఇది కంప్లీట్ గా మ్యాట్రిక్స్ ఫామ్ లో ఉంది. ఎందుకంటే చూడు ఇక్కడ నా డేటాని మ్యాట్రిక్స్ ఫామ్ లో కన్వర్ట్ చేసి ఇందులో స్టోర్ చేసా అంటే రిజల్టెంట్ కూడా మ్యాట్రిక్స్ లో ఉంటది. కానీ మన మోడల్స్ కి మ్యాట్రిక్స్ ఫామ్ సెట్ కాదు. సో పక్క డేటా ఫ్రేమ్ లో కన్వర్ట్ చేయాలి. అందుకు డేటా ఫ్రేమ్ లో కన్వర్ట్ చేస్తాను. డేటా ఫ్రేమ్ లో కన్వర్ట్ చేస్తే ఇలా వస్తుంది. ఇది 1 ఇండికేషన్ ఏంటంటే నాకు టోటల్ గా 1 2 3 4 5 6 1 ఇండికేషన్ ఏంటిదంటే నా యొక్క డేటా 1 ఏదైతే ఉందో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. సో మనం పాలినామియల్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు బిఎంఐ తీసుకోలేదు. బిఎంఐ తీసుకోకుండా ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. సో ఇక్కడ 6 ఉన్నాయి. ఇక్కడ చూడు 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇందులో ఫస్ట్ వచ్చి ఏంటిదంటే ఏజ్ ఫస్ట్ పొజిషన్ లో ఉంది. సెకండ్ పొజిషన్ లో ఉంది ఏంటంటే ఇది. థర్డ్ పొజిషన్ వచ్చి ఇది. ఫోర్త్ పొజిషన్ వచ్చి ఎఫ్ఎం. ఫిఫ్త్ ఇది. సిక్స్త్ ఇది. ఇంకోటి ఇది పొజిషన్స్ అన్నమాట. అయితే మనకి నార్మల్ గా 0 ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది పొజిషన్స్. సో ఫస్ట్ది ఈ పొజిషన్ వచ్చి ఏజ్, సెకండ్ పొజిషన్ వచ్చి ఇది, థర్డ్ పొజిషన్ వచ్చి ఇది, ఫోర్త్, అట్లా 6 పొజిషన్స్. సో నెక్స్ట్ ఇక్కడ నంబర్స్ ఇండికేషన్ ఏంటిదంటే ఫస్ట్ పొజిషన్ దానికి డిగ్రీ 1 అన్నమాట. సో ఇక్కడ చూడు 17.90961 ఇదే ఉంటది సేమ్. ఎందుకంటే డిగ్రీ 1 ఇది డిగ్రీ 1 ఇది డిగ్రీ 1 ఇది డిగ్రీ 2. ఫస్ట్ దానికి డిగ్రీ 2 ఉంది. 17.90 సంథింగ్ దీన్ని స్క్వేర్ చేసాం అనుకో ఇది వస్తుంది. ఇంకో స్క్వేర్స్ ఇదిగో. ఇదేంటంటే సెకండ్ కాలం డిగ్రీ 1. ఇదేంది 1.1 అంటే ఫస్ట్ కాలం సెకండ్ కాలం మల్టిప్లై అవుతుంది. ఇది సెకండ్ కాలం డిగ్రీ 2. ఇది థర్డ్ కాలం. ఇవి పాలినామియల్స్ అన్నమాట. అట్లా మనకి నంబర్ ఆఫ్ పాలినామియల్స్ అని వచ్చినాయి 28 పాలినామియల్స్. దీంట్లో ఒకటి టార్గెట్ వేరియబుల్స్. సో మొత్తం 27. సో 27 ఇన్పుట్ ఒకటి టార్గెట్ అన్నమాట. సో ఇప్పుడు రా పాలినామియల్స్ యూజ్ చేయమన్నాడు. లేదు వాడు రా పాలినామియల్స్ యూజ్ చేయకుండా ఆర్తోగోనల్ యూజ్ చేయమన్నాడు అనుకో రా ఈజ్ ఈక్వల్ ఫాల్స్ పెట్టాలి. కానీ రా పాలినామియల్స్ యూజ్ చేయమందాం అనుకున్నాం ఈ సిచ్యువేషన్ లో. సో నెక్స్ట్ ఏం చేస్తాను, సేమ్ సబ్సెట్ సెలెక్షన్ డేటా సేమ్ అదే ఫార్ములా. కాకపోతే నేను ఇక్కడ ఎన్ కాలమ్ ఆఫ్ డేటా -1 ఎందుకు పెట్టానంటే ఇక్కడ అంటే మనకి నంబర్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్ 6 అనేసి చెప్తున్నాం డైరెక్ట్. ఎందుకంటే డేటా సెట్ చూసాం, ఎందుకంటే మనం 6 తీసుకున్నాం కాబట్టి. కానీ ఇక్కడ పాలినామియల్స్ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత ఎన్ని పాలినామియల్స్ కన్స్ట్రక్ట్ అయినాయో నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. కానీ డిగ్రీ 2 ఉంది. డిగ్రీ 2 ఉంది. ఇన్పుట్ వచ్చి 6. ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, 6 ఏమో యూనివేరియేట్ అంటే డిగ్రీ 1, ఇంకో 6 ఏమో స్క్వేర్ టర్మ్స్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2. మిగతా కొన్ని టర్మ్స్ ఉన్నాయి ఇంటరాక్షన్ టర్మ్స్. అవి ఫస్ట్ కాలం కి సెకండ్ కాలం, ఫస్ట్ కాలం కి థర్డ్ కాలం, ఐ పాసిబిలిటీస్ అన్ని కలిపి మనకి 27 వచ్చినాయి. సో మనకి కౌంట్ చేయలేము. అందుకే నేను డైరెక్ట్ ఎన్ కాలం యూజ్ చేసి పెట్టేశాను. ఇక్కడ బ్యాక్వర్డ్ యూజ్ చేస్తున్నాను. సో 27 ఇన్పుట్ వేరియబుల్స్ ఇస్తున్నాము. 27 మొత్తం 27 వచ్చినాయి. దీని సమ్మరీ దిద్దాం.
ఇటరేషన్స్ లో ఏం జరుగుతుంది, ఏమన్ని వేరియబుల్స్ కన్సిడర్ అవుతుంది ఇది చూపిస్తుంది. సో మనకి ఇది సమ్మరీ. తర్వాత బిఐసి వాల్యూస్. ఇప్పుడు బిఐసి క్రైటీరియా తీసుకున్నాం. ఫస్ట్ ఏమో అడ్జసెంట్ ఆర్ స్క్వేర్ తీసుకున్నాం. అడ్జసెంట్ ఆర్ స్క్వేర్ లో మాక్సిమం వాల్యూ తీసుకున్నాం. నెక్స్ట్ ఏఐసి ఫార్వర్డ్ లో. ఇప్పుడు బ్యాక్వర్డ్ లో బిఐసి. సో మినిమం బిఐసి కాన్సెప్ట్. సో 5 వచ్చింది. కోఎఫిషియంట్ ఆఫ్ ఫిఫ్త్ క్వశ్చన్స్. నెక్స్ట్ కరస్పాండింగ్ ఆర్ స్క్వేర్ 79.35 వచ్చింది. నెక్స్ట్ ఫార్వర్డ్ అయిపోయింది, బ్యాక్వర్డ్ అయిపోయింది, ఎగ్జాస్టివ్ టెక్నిక్ అయిపోయింది. ఇప్పుడు స్ట్రింకేజ్ మెథడ్స్. స్ట్రింకేజ్ మెథడ్స్ వచ్చి 2. ఫస్ట్ ఏంటంటే లాసో రిడ్జ్ రిగ్రెషన్. లాసో రిడ్జ్ ఇక్కడ ఇది తర్వాత చెప్తాం. అయితే ఇందాక పాలినామియల్స్ నేను ఏం యూజ్ చేశాను, రా పాలినామియల్స్ యూజ్ చేశాను. సో ఇప్పుడు నేను రా పాలినామియల్స్ వద్దు, నేను ఆర్థోగోనల్ పాలినామియల్స్ యూజ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఏం చెప్పాను, ఒకవేళ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కి రా పాలినామియల్స్ యూజ్ చేస్తాను అంటే ఇక్కడ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కి నేను రా పాలినామియల్స్ యూజ్ చేయను, ఆర్థోగోనల్ పాలినామియల్ యూజ్ చేస్తా. మల్టీ కొలినియారిటీ వస్తుంది, నేను ఆర్థోగోనల్ యూజ్ చేస్తా అంటే ఇక్కడ ఎఫ్. క్వశ్చన్ లో వాడు క్లారిటీగా మెన్షన్ చేస్తాడు ఏజ్ యూజ్ చేయమని. రా పాలినామియల్ చూస్తే ఇక్కడ టీ పెట్టాలా, ఈ లాజిక్ కి టీ పెట్టాలా, లేదు ఆర్థోగోనల్ అనడానికి ఇక్కడ ఎఫ్ పెట్టేసాడు. సో ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే సేమ్ ఫార్ములా కొంచెం డిఫరెంట్ గా రాశాను. ఇక్కడ ఏంటంటే చూడు ఎక్స్ వై అని డిఫైన్ చేశాను, ఇక్కడ ఒకటి -1 పెట్టా. ఇట్లా ఎందుకు రాస్తున్నానంటే లాసో రిడ్జ్ కి మనం డైరెక్ట్ డేటా సెట్ ని ఇవ్వలేము. లాసో రిడ్జ్ ఫార్ములా ఏంటంటే ఇన్పుట్ అన్ని ఒక సైడ్ ఇస్తాము, కామా వై టార్గెట్ వేరియబుల్స్ ఒక సైడ్ ఇస్తాము. సో అందుకు డిఫైన్ చేయడానికి ఇది అనమాట లాసో రిడ్జ్ లో. సో ఒకవేళ లాసో రిడ్జ్ లో రా పాలినామియల్స్ యూస్ చేయమంటే ఈ లాజిక్ అప్లై చేయాలి. ఈ లాజిక్ లో ఇక్కడ టీ పెడతాం. లేదు లాసో రిడ్జ్ లోనే ఆర్థోగోనల్ అంటే ఇది, రా పాలినామియల్స్ యూస్ చేయమంటే ఇక్కడ టీ పెడతాం. లేదు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లో యూజ్ చేయమన్నాడు, ఆర్థోగోనల్ పాలినామియల్స్ యూజ్ చేయమన్నాడు అంటే ఇదే ఫార్ములా. ఆర్థోగోనల్ యూజ్ చేయమంటే ఇక్కడ ఎఫ్ పెడతాం అంతే. నేను ఆర్థోగోనల్ పాలినామియల్స్ ని బిల్డ్ చేస్తా. ఆర్థోగోనల్ పాలినామియల్స్ ఏమవుతుందంటే కంప్లీట్ నార్మలైజేషన్ చేస్తుంది, ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది. ట్రాన్స్ఫార్మేషన్స్ ఎట్లా జరుగుతుంది అంటే ఏ నార్మలైజేషన్ అవుతుంది, నార్మల్ నార్మలైజేషన్ లేకపోతే జెడ్ నార్మలైజేషన్ ట్రాన్స్ఫార్మ్స్ లైక్ ఏదనేసి ఎగ్జాక్ట్ గా తెలియదు. ఎట్లా ట్రాన్స్ఫార్మేషన్ బేస్డ్ ఆన్ మాక్సిమం మినిమం వాల్యూ యూస్ చేసుకొని కొలినారిటీ రాకుండా ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది. సో దీని యొక్క కోరిలేషన్ యూస్ చేస్తాం అనుకో, ఇప్పుడు నార్మల్ కోరిలేషన్ ట్రైన్ డేటా తీసుకుంటాం. నార్మల్ కోరిలేషన్ అంటే నార్మల్ ఇంతకు ముందు బిల్డ్ చేసిన పాలినామియల్స్ కోరిలేషన్ యూజ్ చేస్తాము. ఒక 98% ఉంది, ఇక్కడ 98 ఉంది, ఇక్కడ 98 96 అంటే హై కోరిలేషన్ ఉంది. సో ఆర్థోగోనల్ పాలినామియల్స్ ఏమవుతుంది,
ఇప్పుడు ఆర్థోగోనల్ పాలినామియల్స్ కి చూద్దాం. చూడు -16 అంటే చాలా తక్కువ. ఫస్ట్‌ది డయాగ్నల్ చూసుకున్నామనుకో అన్నిటికి 1 ఉంటది. కానీ మిగతావన్నీ చూడు ఇక్కడ -2, -1 అంటే చాలా తక్కువ. అంటే మల్టీ కోలినియారిటీ కాన్సెప్టే లేదు. సో ఆర్థోగోనల్ పాలినామియల్స్ కన్‌స్ట్రక్ట్ అయినయి. ఇది ఇండికేషన్ అన్నమాట. సో ఆర్థోగోనల్ పాలినామియల్స్ కన్‌స్ట్రక్ట్ అయినయి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఆర్థోగోనల్ పాలినామియల్ కన్‌స్ట్రక్ట్ చేశాను. కన్‌స్ట్రక్ట్ చేసిన తర్వాత లాసో రిడ్జ్ ష్రింకేజ్ మెథడ్స్ అప్లై చేస్తున్నా. ష్రింకేజ్ మెథడ్స్ ని కాల్ చేయడానికి ఇది. ఇంకోటి ఇక్కడ ష్రింకేజ్ మెథడ్స్ తో పాటు వాలిడేషన్స్ కూడా చెప్తున్నా. వాలిడేషన్స్ క్రాస్ వాలిడేషన్స్ దీనికే పనికొస్తది. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కి రాదు. GLM నెట్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాను. మామూలుగా GLM నెట్ ఫంక్షన్స్ లో ఎక్స్ అంటే ఇన్పుట్ వేరియబుల్, వై అంటే టార్గెట్ వేరియబుల్. మనకి కావాల్సింది ఆల్ఫా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1, 0 అంటే లాసో రిడ్జ్ అనమాట. మనకి ఇవే యూజ్ చేస్తాము. సో ఇవి తప్ప మనకి ఏం ఎక్కువ యూజ్ చేయం. ఏది GLM నెట్ ఫంక్షన్ లో. ఇంకోటి మనకి క్రాస్ వాలిడేషన్స్ యూజ్ చేయాలి అంటే CVGLM నెట్ యూజ్ చేస్తాం. క్రాస్ వాలిడేషన్ విత్ GLM నెట్ యూజ్ చేయమంటే ఇది. సో దీంట్లో CV డాట్ ఇది. సో ఇంకోటి ఇక్కడ ఆల్ఫా 1 పెడితే లాసో, ఆల్ఫా 0 పెట్టామంటే రిడ్జ్. ఇది ఇండికేషన్ అన్నమాట లాసో రిడ్జ్ కి డిఫరెన్స్. ఇంకోటి ఇప్పుడు నేను క్రాస్ వాలిడేషన్స్ కూడా అప్లై చేయాలనుకుంటున్నాను. బై డిఫాల్ట్ క్రాస్ వాలిడేషన్స్ 10 ఇంప్లిమెంట్ చేస్తాడు. లేదు ప్రొఫెసర్ మెన్షన్ చేస్తాడు నాకు 5 వాలిడేషన్ 5 ఫోల్డ్ వాలిడేషన్ యూజ్ చేయండి, లేదు 20 లేదా 15 సంథింగ్ మెన్షన్ చేస్తాడు అనుకుందాం. సో 15 అడిగినాడు అనుకో 15 ఫోల్డ్ వాలిడేషన్ చేస్తాం ఇక్కడ. సో CV.glm net ఎక్స్ లో మైనస్ అంటే టెస్ట్ కేసెస్ తీసేస్తున్నాం. సో ట్రైన్ ఇచ్చాం, మైనస్ టెస్ట్ కేసెస్ చేస్తే ట్రైన్. సో y లో కూడా సేమ్ శాంపిల్స్ పోతాయి. సో నెక్స్ట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. ఆల్ఫా 1 అంటే ఏంది లాసో. ఎన్ని ఫోల్డ్స్ వాలిడేషన్స్ యూజ్ చేస్తున్నాము 15 వద్దు నాకు 5 యూజ్ చేయాలనుకుంటే 5 ఫోల్డ్ వాలిడేషన్స్ పెట్టాను. 5 ఫోల్డ్ వాలిడేషన్స్ యూజ్ చేసిన తర్వాత నాకు దీంట్లో బెస్ట్ ల్యాండా వాల్యూ కావాలా. బెస్ట్ ల్యాండా వాల్యూ ఎప్పుడు వస్తుంది, మినిమం ఉండాలి. సో అది మనకి ఇది మినిమం ల్యాండా వచ్చి ఇది. నెక్స్ట్ ప్రిడిక్షన్స్ చేస్తాం. సో పైన ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లో అన్నిట్లో ఏంది ట్రైన్ డేటా తోటే మనం ఆస్పేడ్ యూజ్ చేస్తాం కదా. సో అట్లనే ప్రిడిక్షన్స్ ఆస్పేడ్ తో యూజ్ చేస్తాము. మనకి ఆస్పేడ్ ఎంత 82 వచ్చింది. ఇప్పుడు సేమ్ ఇదే కోడ్ ఇక్కడ 0 పెడితే నాకు రిడ్జ్ వచ్చేస్తుంది. సేమ్ అదే కోడ్ రిడ్జ్ ఇగో అదే కోడ్ 0 రిడ్జ్ వస్తుంది. సో ఇక్కడ 15 వాలిడేషన్స్ తీసుకున్నాను. లేదంటే 5 పెట్టాలంటే 5 క్వశ్చన్ లో మెన్షన్ చేస్తాను. మినిమం ల్యాండా సేమ్ ఫార్ములా రిడ్జ్ 80 వచ్చింది. ఇక్కడేమో 82. పైన ఉన్న ఆస్పేస్ అన్ని చూడు, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఎగ్జాస్టివ్ లాసో రిడ్జ్. నాకెందుకో లాసో ఎక్కువ వచ్చింది. ఇదిగో లాసో 82 వచ్చింది. మిగతా అవన్నీ ఏమో 70s లో వచ్చినాయి. రిడ్జ్ ఒకటి 80 లో వచ్చింది. సో నేను డిక్లేర్ చేసేస్తా లాసో ఇస్ ద బెస్ట్ మెథడ్. సో ఈ అన్ని క్వశ్చన్స్ స్టార్టింగ్ లో అడుగుతాడు. లాస్ట్ క్వశ్చన్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే టెస్ట్ డేటా తోటి ప్రిడిక్షన్స్ చేయమంటాడు. టెస్ట్ డేటా ఇప్పటిదాకా మనం ఏం చేసాము, ట్రైన్ డేటా తీసుకున్నాం. ఇప్పుడు టెస్ట్ డేటా తోటి ప్రిడిక్షన్స్ చేయాలా. అది కూడా దేనికి, బెస్ట్ మోడల్ కి. క్వశ్చన్ ఇట్లానే ఉంటుంది, బెస్ట్ మోడల్ కి ప్రిడిక్షన్స్ చేయమంటాడు. ఇన్ కేస్ నాకు ఇక్కడ లాసో వచ్చింది కాబట్టి బెస్ట్ మోడల్, లాసోకి అయితే ప్రిడిక్షన్స్ ఎట్లా ఉంటది, లాసోకి ప్రిడిక్షన్స్
ఇది లాసోకి వచ్చింది కాబట్టి ప్రిడిక్షన్ ఫర్ shrinkage methods. Subset selections method using test cases. ఇప్పుడు నాకు అన్ని మోడల్స్ లో కంపేర్ చేస్తే ఆర్ స్క్వేర్ నాకు లాసో వచ్చింది, లేదు రిడ్జ్ వచ్చింది అనుకుందాం. సో ఈ రెండిటికి ప్రాసెస్ ఒక రకంగా ఉంటుంది, సబ్సెట్ సెలెక్షన్స్ ఒక రకంగా ఉంటుంది. సో టెస్ట్ కేస్ తోటి ప్రిడిక్షన్స్ అన్నమాట, టెస్ట్ కేస్ తోటి ప్రిడిక్షన్స్ చేయాలి. సో ఇప్పుడు నాకు లాసో తోటి వచ్చింది కాబట్టి నేను ప్రిడిక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రిడిక్షన్స్ ఆఫ్ సివి మోడల్ నేమ్ ఇస్తాను, ఎస్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ ల్యాండా. బెస్ట్ ల్యాండా నాకు ఇక్కడ ఏమొచ్చింది, బెస్ట్ ల్యాండా ఇది, బెస్ట్ ల్యాండా ఇది రిడ్జ్ అనుకున్నా. రిడ్జ్ ఇదేమో డాట్ లాసో డాట్ లాసో. ఇప్పుడు నాకు ఈ సినారియోలో బెస్ట్ సబ్సెట్ సెలెక్షన్ లాసో వచ్చింది కాబట్టి నేను ఇక్కడ లాసో సివి డాట్ లాసో బెస్ట్ ల్యాండాకి లాసో లాసో ల్యాండా వాల్యూ తీసుకున్నాను, టెస్ట్ కేసెస్ తీసుకున్నాను. ఇక్కడ మైనస్ పెట్టలేదు కాబట్టి టెస్ట్ కేసెస్ తీసుకున్నాను, ప్రిడిక్షన్స్ అయిపోయినాయి. లాసో సివి డాట్ లాసో నాట్ ఫౌండ్. ఓకే లాసో తోటి ప్రిడిక్షన్స్ చేస్తాను, ప్రిడిక్షన్స్ ఏమొచ్చినాయో చూద్దాం. ఇంకా ప్రిడిక్షన్స్ ఇవి వచ్చినాయి లాసో తోటి. లాసో తోటి ఇవి ప్రిడిక్షన్స్ వచ్చాయి. సో మనం వై చూద్దాం, వై ఆఫ్ టెస్ట్, వై ఆఫ్ టెస్ట్ ఇండెక్స్. జీరో 0.0567 వచ్చింది, 0.038 వచ్చింది. సో దగ్గర చూడు ప్రిడిక్షన్స్ ఇవేమో, ఇవి ప్రిడిక్షన్స్, ఇవి యాక్చువల్ వాల్యూస్ అన్నమాట. సో ఇవి ప్రిడిక్షన్స్ వచ్చాయి. సో నేను మోడల్ ఆ ప్రిడిక్షన్ చేసాము, ప్రిడిక్షన్ చేసినందుకు కూడా మనము ఆర్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఆర్ స్క్వేర్ వాల్యూ చేస్తే ప్రిడిక్షన్స్ కి 62 వచ్చింది. అంటే లాసో ట్రైన్ తోటి నాకు 82 వచ్చింది, మన టెస్ట్ కేసెస్ తోటి 62 వచ్చింది. ఇది బెస్ట్ మోడల్ అని మనం అనుకున్నాం. సో బెస్ట్ మోడల్ లాసో కాబట్టి లాసో తోటి ప్రిడిక్షన్స్ చేస్తాం. ఒకవేళ ఇన్ కేస్ ఎగ్జామ్ లో లైక్ ఇంకో డేటా సెట్ ఇచ్చినప్పుడు రిడ్జ్ వచ్చింది అనుకుందాం, అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ రిడ్జ్ జస్ట్ రిడ్జ్ మోడల్ పేరు ఇస్తాము, రిడ్జ్ కి ఒక బెస్ట్ ల్యాండా వాల్యూ వస్తుంది కదా, అది జస్ట్ ప్రిడిక్షన్స్. ఓకే తర్వాత జస్ట్ ఈ ఫార్ములా ఇది యాజ్ ఇట్ ఇస్, లాజిక్ యాజ్ ఇట్ ఇస్.
లాసో తోటి టెస్ట్ కేసు 62% వచ్చింది, రిడ్జ్కి ఏమో 60 వచ్చింది. లేదు నాకు లాసో రిడ్జ్ రాలేదు, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ వచ్చింది, లేదంటే ఎగ్జాస్టివ్ వచ్చింది. నేను మళ్ళీ వాటి ప్రిడిక్షన్స్ ఎట్లా రాస్తాను, కోడ్ కావాలి కదా. దానికి సినారియో ఇది. టెస్ట్ మ్యాట్ యూజ్ చేస్తాము. ఏం చేస్తామంటే టెస్ట్ శాంపుల్స్ అన్ని మనం టెస్ట్ మ్యాట్ అంటే మ్యాట్రిక్స్ లో కన్వర్ట్ చేస్తున్నాం లాజిక్ తోటి. నెక్స్ట్ కోఫిషియన్స్ ఇస్తున్నాం. కోఫిషియన్స్ ఆఫ్ మోడల్ నేమ్ ఇక్కడ నేను ఫార్వర్డ్ పెట్టా, ఐడి ఈజ్ ఈక్వల్ టు 4th. మనకు అక్కడ మ్యాక్స్ మినిమం అవన్నీ తీసుకున్నాం కదా, అంటే బెస్ట్ మోడల్ కోసం 4 వచ్చింది ఒక సినారియోలో, ఒక సినారియోలో 5 వచ్చింది, ఒక సినారియోలో 3 వచ్చింది. సో ఫార్వర్డ్ లో నాకు 4 వచ్చింది కాబట్టి 4 పెట్టా. బ్యాక్వర్డ్ లో నాకు 5 వచ్చింది అనుకో, ఇక్కడ బ్యాక్వర్డ్ మోడల్ పెట్టి ఇక్కడ 5 పెడతాను. ఎగ్జాస్ట్ లో నాకు 3 వచ్చింది ఫస్ట్ మోడల్, ఆ ఎగ్జాస్ట్ మోడల్ కి 3 పెడతాను. కోఎఫిషియన్స్ అన్ని కలెక్ట్ చేస్తాను, ప్రిడిక్ట్. ఈ టెస్ట్ మ్యాట్ కేసెస్ లో ఈ లాజిక్ రాస్తాను, ప్రిడిక్షన్స్ వస్తాయి. సేమ్ మళ్ళీ ఫార్ములా యాజ్ ఇట్ ఈస్ అన్నిటికీ కామన్. ఇది నువ్వు జస్ట్ చేంజ్ చేయాల్సింది ఏంటంటే మోడల్ నేమ్, ఏ మోడల్ యొక్క నంబర్ పెడుతున్నావు. నీ బెస్ట్ మోడల్ది 4 వచ్చింది అనుకో, 4 అదే విచ్ డాట్ మిన్ విచ్ డాట్ మ్యాక్స్ అవి తీసుకుంటున్నాం కదా. మినిమం ఏమో ఏఐసి బిఐసి తీసుకుంటాం, మాక్సిమం వచ్చి R² అడ్జసెంట్ R² తీసుకుంటాం. అక్కడ వచ్చిన ఒక వాల్యూ ఉంటుంది కదా నంబర్, ఆ నంబర్ ఇక్కడ పెడతాం. పెట్టిన తర్వాత ప్రిడిక్షన్స్ చేస్తాము R². ఇప్పుడు నా సినిమాలో ఫార్వర్డ్ తీసుకున్నాను, ఫార్వర్డ్ ప్రిడిక్షన్స్ అవి. ఫార్వర్డ్ యొక్క R² చూద్దాం, 57 వచ్చింది. మనకి ట్రైన్ తోటి ఎంత 77 ఏమో వచ్చింది, ప్రిడిక్షన్స్ తోటి 57. లేదు బ్యాక్వర్డ్ తీసుకుందాం, జస్ట్ బ్యాక్వర్డ్ కి సంథింగ్ 5 వచ్చింది అనుకుందాం. ఓకే, అదే అవుట్ ఆఫ్ ది బౌండ్ అయింది కదా. ఓకే ఓకే. ఇంకోటి ఇక్కడ ఏం చేస్తాం మనము బ్యాక్వర్డ్ కి, బ్యాక్వర్డ్ లో మనము పాలినామియల్స్ కన్స్ట్రక్ట్ చేస్తాం. పాలినామియల్స్ కన్స్ట్రక్ట్ చేస్తాం కదా, పాలినామియల్ లో కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏ డేటా సెట్ ఇచ్చాము, ఇది ట్రైన్ డేటా సెట్, ట్రైన్ 1 ఇచ్చాము. ట్రైన్ 1 లో కూడా అన్ని శాంపుల్స్ కన్సిడర్ చేస్తాం. ఓకే, టెస్ట్ ఇండెక్స్ 5 వచ్చింది. కరస్పాండింగ్ కోఎఫిషియన్స్ చూద్దాం, ఇవి 80 వచ్చింది మనకి, 81 వచ్చింది. సో బ్యాక్వర్డ్ కి మనం ఏం యూజ్ చేస్తాం, ఇన్పుట్ ఏమి ఇచ్చామో అదే ఇన్పుట్ తీసుకోవాలన్నమాట. సో బ్యాక్వర్డ్ లో వచ్చేసరికి మన యొక్క ఇన్పుట్ ఏంటంటే రా పాలినామియల్స్ యూజ్ చేస్తాం. రా పాలినామియల్స్ ఒక నేమ్ వాడాలి అక్కడ. రా పాలినామియల్స్ ఏం యూజ్ చేస్తాం అక్కడ, రా పాలినామియల్స్ కి నేమ్ ఇది ట్రైన్ 1 ఇచ్చాం, ట్రైన్ 1 యూజ్ చేస్తాం ప్రిడిక్షన్స్ లో. రా పాలినామియల్స్ యూజ్ చేస్తాం కాబట్టి అది ప్రిడిక్షన్స్ వచ్చేసాయి. దాని యొక్క కరస్పాండింగ్ 57 రా పాలినామియల్స్ యూజ్ చేస్తాం. అది బ్యాక్వర్డ్ రా పాలినామియల్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ బ్యాక్వర్డ్ మెథడ్ పెట్టి
ఒకవేళ లేదు నేను ఎగ్జాస్టివ్ మెథడ్ వాడతాను, ఎగ్జాస్టివ్ మెథడ్ నాకు బెస్ట్ వచ్చింది అనుకుంటే ఎగ్జాస్టివ్ మెథడ్ దాని యొక్క ఇన్పుట్ ఏమి ఇచ్చామో చూడాల. ఎగ్జాస్టివ్ కి ఇది రెగ్ ఫిట్ అని ఇచ్చాము, అది దాని యొక్క మోడల్ నేమ్, దాని యొక్క ఇన్పుట్ డేటా 1. డేటా 1 ఇచ్చాను, టెస్ట్ డేటా. ఆ మోడల్ యొక్క నేమ్ ఇక్కడ పెడుతున్నా. దానికేమో ఫోర్త్ దగ్గర మాక్సిమం వచ్చింది. సో దాంతో ప్రిడిక్షన్స్ చేసిన తర్వాత దాంతో 57.5. సో ఎగ్జామ్ లో ఇట్లా అడుగుతాడు. సో ఇది ఎగ్జామ్ లో అడిగే ప్యాటర్న్. కానీ ఇండివిజువల్ గా అయితే అడగడు, అన్ని కంబైన్ చేసి అడుగుతాడు. పాసిబిలిటీస్ ఎట్లా ఉంటుందో అన్ని పాసిబిలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కి క్రాస్ వాలిడేషన్స్ అప్లై చేయమంటే అడగడు, ఆ కాన్సెప్ట్ లేదు. ఓన్లీ లాసో రిచ్ కి వాడతాడు. ఒకవేళ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లో పాలినామియల్స్ కానీ ఆర్థోగోనల్ పాలినామియల్స్ యూస్ చేయమన్నాడు అనుకో, ఆ సినారియో కూడా చెప్పాను. ఒకవేళ పాలినామియల్స్ ఇక్కడ యూజ్ చేసాం కదా, ఒకవేళ పాలినామియల్స్ యూజ్ చేయమన్నాడు, రా పాలినామియల్స్ యూజ్ చేయమంటే ఇది కోడ్. ఈ రా పాలినామియల్స్ కి ఫార్వర్డ్ అప్లై చేయమన్నాడు అనుకో, ఇక్కడ ఫార్వర్డ్ అప్లై చేస్తాము. లేదు ఎగ్జాస్టివ్ యూజ్ చేయమన్నాడు అనుకో, కంప్లీట్ గా ఇది తీసేస్తాం. లేదంటే మెథడ్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాస్టివ్ అని పెడతాం, ఎగ్జాస్టివ్ మెథడ్ యూజ్ చేయమంటే. లేదు ఇక్కడ ఆర్థోగోనల్ పాలినామియల్స్ యూజ్ చేయమన్నాడు అనుకో, ఎఫ్ పెడతాం. రా పాలినామియల్స్ కి రా ఈజ్ ఈక్వల్ టు టీ అని పెడతాము. ఆర్థోగోనల్ పాలినామియల్స్ కి రా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ పెడతాం. అది తోటి మెథడ్. ఒకవేళ ఫార్వర్డ్ అడిగినాడు అనుకో ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అడిగితే బ్యాక్వర్డ్. లేదు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కాకుండా ఎగ్జాస్టివ్ అడిగినాడు అనుకో, ఇది కంప్లీట్ గా తీసేస్తాం. లేదంటే మెథడ్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాస్టివ్ అని పెడతాం. ఇంకోటి ఇన్పుట్ ఏ మోడల్ కి ఏం ఇన్పుట్ ఇవ్వాలో కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్వర్డ్ మోడల్, అదే ఫార్వర్డ్ మోడల్ కి ఆర్థోగోనల్ పాలినామియల్స్ ఇవ్వమన్నాడు అనేసి అని అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాము, ఇదే కోడ్ రాసేసి ఇక్కడ ఎఫ్ పెట్టేస్తాం, ఎందుకంటే ఆర్థోగోనల్ కాబట్టి. సో ఒకవేళ ఫార్వర్డ్ అన్నాడు, ఈ కోడ్ రాసేసి సేమ్ ఇదే కోడ్ రాస్తున్నాం. కోడ్ రాసి ఇగో డేటా ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ డేటా 1 ఎందుకు పెట్టా, ట్రైన్ డేటా 1 నా యొక్క ఆర్థోగోనల్ పాలినామియల్స్ అనమాట, అది పెడతాం. ఇక్కడ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్వర్డ్ పెడతాం, ఫార్వర్డ్ అడిగాడు కాబట్టి ఫార్వర్డ్. ఇది చూసుకోవాలి సినారియో, జంబుల్ చేయొచ్చు ఇక్కడ. అది ఇంకొకటి సినారియో. ఇంకోటి ఈ స్టెప్ వైస్ లోనే ఇప్పుడు ఇవి యూజ్ చేస్తాము. ఈ మోడల్ కి బేస్డ్ ఆన్ ఏఐసి క్రైటీరియా యూజ్ చేసి బెస్ట్ మోడల్ తీయమన్నాడు అనుకుందాం. ఏఐసి క్రైటీరియా ఏంది, ఈ లాజిక్ తీసుకొని పోయి ఇక్కడ అప్పుడు డేటా ఈజ్ ఈక్వల్ టు డేటా పెట్టాం కదా, యాక్చువల్లీ డేటా కాదు, మనం ఎన్ని ఇన్పుట్ ఇస్తున్నాం ఇది.
ఇక్కడ ఏం ఇన్పుట్ ఇస్తున్నాం, ఆ ఇన్పుట్ చేంజ్ చేయాలా, ఇంకోటి ఇక్కడ మోడల్ చేంజ్ చేయాలా. ఫార్వర్డ్ సమ్మరీ తీసుకున్నాం, బ్యాక్వర్డ్ అడిగినాడు అనుకో బ్యాక్వర్డ్ సమ్మరీ తీసుకుంటాం, లేదు ఎగ్జాస్టివ్ అన్నాడు అనుకో ఎగ్జాస్టివ్ సమ్మరీ ఫస్ట్ మోడల్ యొక్క సమ్మరీ తీసుకుంటాం. అవి చేంజ్ చేసుకోవాలా. ఇవి చేంజ్ చేసుకొని ఏఐసి వస్తుంది, ఏఐసికి మినిమం తీసుకుంటాం, దాని యొక్క కరస్పాండింగ్ కోఎఫిషియన్స్ తీసుకుంటాం. అది ఇంకోటి సింపుల్గా ఇంకొకటి లాసో రిడ్జ్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ చేయొచ్చు. లాసో రిడ్జ్లో పెద్ద కన్ఫ్యూజ్ చేయడానికి ఏం లేదు. ఒకవేళ లాసో రిడ్జ్లో ఆర్థోగోనల్ పాలినామియల్స్ యూస్ చేయమన్నాడు, లేదు రా పాలినామియల్స్ యూస్ చేయమన్నాడు అంటే జస్ట్ ఈ యొక్క పైన కోడ్ ఒకటి చేంజ్ చేస్తాం. ఇక్కడ ట్రూ పెట్టామంటే రా పాలినామియల్స్ వస్తుంది, ఎఫ్ పెట్టామంటే ఆర్థోగోనల్. ఇదే కోడ్ రాసేసి XY డిక్లేర్ అయిపోయిన తర్వాత లాసో రిడ్జ్ అడిగినాడు అనుకో సేమ్ కోడ్ సివి లా ఇక్కడ ఆల్ఫా 0 పెడతాం, రిడ్జ్కి అయితే 0, లాసోకి అయితే 1. ఇదిగో ఇది చూడు, ఇదే కోడ్ చూడు, ఇదే లాజిక్ సివి ఎక్స్ వై ఆల్ఫా ఎన్ ఫోల్డ్. ఇక్కడ 5 ఫోల్డ్ వ్యాలిడేషన్ తీసుకున్నాను, ఇక్కడేమో 15 తీసుకున్నాను. ఆల్ఫా 0, ఇదే కోడ్ ఇక్కడ కాపీ చేసి ఇదిగో సేమ్ లాజిక్ రాశాను, ఆల్ఫా కోడ్ చేంజ్ చేశాను, ఇక్కడ కూడా 15 అని. సో రెండింటికి 15 ఫోల్డ్ వ్యాలిడేషన్స్ అప్లై చేశాను. జస్ట్ లాసోనో రిడ్జ్ అనేసి డిక్లేర్ చేసుకోవాలి అంతే. ఇది డిఫరెన్స్ అంతే. నాకు తెలిసి అన్ని కాన్సెప్ట్స్ నేను అప్లై చేశాను. ఇది పంపిస్తాను. అవుట్ ఫైల్ పంపించేస్తాను రికార్డింగ్.